హీరోయిన్ ఇలియానా డిక్రజ్ సినీ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ఆమె ఏమన్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రజ్ సినిమాలకు దూరమైన అభిమానుల హృదయాల్లో మాత్రం నిలిచిపోయింది. 2023లో తల్లి కావడంతో సినీ ప్రయాణానికి తాత్కాలిక విరామం ఇచ్చిన ఈ గోవా బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో సంభాషించింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తన సినీ రీ ఎంట్రీ రైడ్ 2 మిస్ అయిన కారణాలను వివరించింది. సినిమాలు బాగా మిస్ అవుతున్నాను. రైడ్ నాకు స్పెషల్ మూవీ. మాలిని పాత్రలో మళ్లీ నటించాలనుకున్న దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా, అజయ్ దేవ్గన్ తో కలిసి పనిచేయాలని ఉంది. కానీ ఆ సమయంలో నా బాబు జన్మించాడు. ప్రాధాన్యతలు మారడంతో రైడ్ 2లో నటించలేకపోయా అని ఇలియానా తెలిపారు. త్వరలోనే సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తానని ఈ ముద్దుగుమ్మ హామీ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేరా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. ఈ వారం చివరి నుండి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. సాధారణ ప్రమోషన్స్ కు భిన్నంగా ఈ చిత్రం గురించి ఆసక్తికర విశేషాలను పంచుకోనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రమోషన్స్ దూకుడుగా సాగనున్నాయి. అభిమానుల్లో ఉత్సాహం నింపే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని సినీ వర్గాలంటున్నాయి. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకటి పంపిస్తాడు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా సినిమా విడుదల తేదీ ప్రకటన హల్చల్ చేస్తోంది. నీరజ్ కోన దర్శకత్వంలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నీరజ్ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు. అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను సిద్ధు తనదైన ఫన్నీ స్టైల్లో వీడియో కాల్ ఫార్మాట్ లో రివీల్ చేశారు. ఎస్ తామన్ సంగీతం సమకూరుస్తుండగా యువరాజ్ సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ఆసక్తి రేగిస్తోంది. వీడియో కాల్ చేసావు? నిన్ను చూడాలనిపించి. నిజంగా నిన్ను చూడాలనిపించి అందుకే చేసా. ఓకే, గివ్ మీ 1 సెకండ్. చిన్న ఆఫీస్ కాల్ వస్తుంది. సిద్ధు. సెకండ్. హాయ్ బేబీ. ఏంటి వీడియో కాల్ చేసావు సడన్ గా? ఏంటి బిజీ వస్తుంది? ఎవరు? ఇది ఆఫీస్ కాల్. నువ్వు చెప్పు. నిన్ను చూడాలనిపించి. నిజం చెప్పు. మళ్ళీ కాల్ వెయిటింగ్ లో. సరే చూసాము, వెళ్ళిపోనా? ఉండొచ్చు కదా. ఉండొచ్చు. మళ్ళీ వెయిటింగ్ లోనా? ఎందుకు? కొంచెం I'll just finish that and call you back. ఓ, అంటే అందుకే నీకు కాల్ వెయిటింగ్ వచ్చింది. ఇదేనా అర్జెంట్ వర్క్? వేరే పని అన్నావు, కట్ చేసి మళ్ళీ కాల్ చేయడానికిగా. నాకు కాల్ చేస్తే నీకేమైంది? నన్ను కట్ చేసి నీకెలా చేస్తాడు అనుకుంటున్నావు? ఇప్పుడు చూడు, చేస్తాడు. सिद्धू तुम उसे बता दो ना तुम्हारे लिए कौन सा तो जरूरी है ये क्या मैं ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ, ನನಗೆ ಕಾಲ್ ಮಾಡ್ತಾನೆ. एक्चुअली पूछने की सिद्धू जरूरत ही नहीं है क्योंकि सबको पता है कौन तुम्हारे लिए. తెలుసు కదా, లవ్ యూ టూ. మీకు తెలుసా? తెలుస్తుందిలే, అక్టోబర్ 17కి.